ఈరోజు మన టాస్క్ ఆర్చి కట్టే విధానం. ఆర్చి కట్టాలంటే మోటార్ యొక్క రేషియో నిష్పత్తి 1:5 నిష్పత్తి. ముందుగా మనం ఒక ఫోర్స్ మొత్తం హైడర్‌గా కింద పెట్టి దానిపైన 14 ఇంచులు దిమ్మెతో 9 ఇంచెస్ అంటే మనం ఫ్లెమిష్ బాండ్ వచ్చే విధంగా మనం ఇటు ఈ చివర ఆ చివర ఒక పిల్లర్‌గా ఇట్లా 2 ఫీట్ హైట్ మనం లేపాలి. ఇప్పుడు మనం వర్టికల్‌గా ప్లంబ్ అనేది ఈ పిల్లర్‌కు 4 వైపులా ప్లంబ్ మనం చెక్ చేయాలి. ఇలాగ 4 వైపులా ప్లంబ్ మనం చెకింగ్ చేయాలి. చేసి 2 ఇటుకల మధ్యన మాలు వేసి తాపితో కూర్చాలి. హారిజాంటల్ కూడా మనం ప్రతి లేయరు హారిజాంటల్ కూడా చెకింగ్ చేయాలి. స్ట్రెయిట్ ఎడ్జ్ ద్వారా మనం హారిజాంటల్ చెకింగ్ చేసుకోవాలి. ఇటుకలన్నీ మనకు ప్యారలల్ గానీ, వర్టికల్ గానీ, హారిజాంటల్ గానీ కరెక్ట్‌గా ఉండాలి. ప్రతి లేయరు మనం స్పిరిట్ లెవెల్ ద్వారా మనం హారిజాంటల్‌గా చెకింగ్ చేసుకోవాలి. లేయర్ టు లేయర్ మనం స్పిరిట్ లెవెల్‌తో వర్టికల్ గానీ ఇలాగ వర్టికల్ మళ్ళీ ఇటువైపు కూడా వర్టికల్ కూడా ఈ గోడ వర్టికల్ ఉందా లేదని కూడా మనం చెకింగ్ చేసుకోవాలి. అంటే ప్రతి లేయరు మనం హారిజాంటల్ వర్టికల్‌గా చెకింగ్ చేసుకుంటూ మాలు వేసి ఇటుక పైన ఇటుకలన్నీ ఒక ప్లంబ్‌కి వచ్చే విధంగా వర్టికల్‌గా మనం పేర్చాలి. ఒక క్రమ పద్ధతిలో ఇటుకలన్నీ పేర్చాలి. ఇప్పుడు మనం కట్టబోయే ఆర్చి సెమీ సర్కిల్ ఆర్చి. అంటే మనం కిటికీ గానీ, తర్వాత ఓపెన్ దర్వాజా గానీ, ఇట్లా రూమ్‌లలో మనం ఓపెన్ దర్వాజాలు కూడా నిర్మిస్తుంటాం. ఓకే. మనం ఇప్పుడు ఈ చివర, ఆ చివర దిమ్మలు కట్టిన తర్వాత మధ్యలో మనం సెంటరింగు లేదా మోసు లేదా ఇటుకల ద్వారా కూడా పేర్చి ఆ ఇటుకలన్నీ మనం కింద లెవెల్‌గా వచ్చేటట్లుగా ఆ ఇటుకలన్నీ మొత్తం మనం పేర్చాలి. అంటే మనం అనుకున్నంత వరకు ఆ లెవెల్ వచ్చే వరకు మనం ఆర్చిగా ఇటుకలన్నీ పేర్చాలి. ఇలాగా హైడర్‌గా తర్వాత స్ట్రక్చర్‌గా ఇట్లా ఇటుకలు మళ్ళీ కదలకుండా ఉండడానికి మళ్ళీ అలైన్‌మెంట్ అంటే లైన్ కూడా వచ్చేటట్లుగా ఇటుకలన్నీ మనం పేర్వాలి. సెంటరింగ్ లేని పక్షంలో మనం పేర్వాలి. ఒకవేళ సెంటరింగ్ గిన మనకు అవైలబుల్ ఉంటే గిన కింద మనం అనుకున్న విధంగా సెమీ సర్కిల్ ఆర్చి కూడా సెంటరింగ్ ద్వారా మనం తయారు చేసుకోవచ్చు. ఇట్లా అంటే ఇటుకలన్నీ మనం ఇలాగా గోడ మధ్యలో మనం ఆర్చికి నిలబడడానికి ఇటుకలన్నీ ఇట్లాగా పేర్చుకోవాలి. ఈ విధంగా మనం ఇటుకలన్నీ పేర్చుకోవాలి. ఇటుకలు కదలకుండా మళ్ళా ప్యాక్ చేస్తూ ఇటుకలన్నీ ఇట్లాగా పేర్చి ప్రతి లేయరు మనం హారిజాంటల్ చెకింగ్ చేసుకోవాలి. అంటే మన పిల్లర్‌కు బయటికి గానీ, లోపలికి గానీ ఉండకుండా సమానంగా స్ట్రెయిట్ ఎడ్జ్‌తో ప్రతి లేయరు లెవెల్ చెక్ చేసుకుంటూ ఇలాగా ఇటుకలన్నీ పేరవాలి. ఇవొచ్చి మట్టి ఇటుకలు ఇవి మనం సెంటరింగ్ లేని పక్షంలో ఇటుకల ద్వారా కూడా మనం ఇటుకలను ఆర్చి కింద పేరుస్తున్నాం. ఇటుకలొచ్చి మట్టి ఇటుకలు ఇట్లాగా మనం ఇటుకలన్నీ పేరుస్తున్నాం. ఇలాగ మనం సర్కిల్ అంటే ఆర్చి ఉన్న ఏరియాను అంటే సుమారు 3 ఫీట్లు ఉంది. ఆ 3 ఫీట్లు సెంటర్ చేస్తే ఫీటున్నర ఉంటుంది. ఆ ఫీటున్నరతో రెడ్యూసర్ తీసుకొని ఆ రెడ్యూసర్ ప్రకారం మనం ఇటుకలన్నీ రౌండ్‌గా తిరిగేటట్లు అంటే హాఫ్ రౌండ్ వచ్చే విధంగా ఇటుకలన్నీ మనం ముందుగా పేర్చుకోవాలి. ఇటుకలన్నీ పేర్చుకున్న తర్వాత మాలు వేసి అంటే మాలొచ్చి ఇది మాలు కాదు మట్టి మోటార్. మట్టి మోటార్ అంటే మళ్ళీ మన గోడ గానీ, మాలు గానీ ఊసిపోయి కింద పడడానికి ఇది మట్టి మోటారు. ఈ మట్టి మోటార్ ద్వారా మనం అనుకున్న విధంగా సర్కిల్ వచ్చేటట్లుగా ఈ మట్టి మోటార్‌తోని మొత్తం మనం సరి చేసుకోవాలి. ఇలాగ మనం మట్టి మోటార్ ద్వారానే అంటే ఇది సెట్టింగ్ కాదు దాంట్లో ఓన్లీ జస్ట్ కింద మోసుగా ఇటుకలన్నీ నిలబడడానికి ఈ సెమీ సర్కిల్. మనం ఈ సెమీ సర్కిల్ కూడా మళ్ళీ రైట్ యాంగిల్ గానీ, రోడ్డు చెక్కతోని గానీ ఇది మళ్ళీ మనం కరెక్ట్‌గా చెక్ చేసుకొని అంటే హాఫ్ రౌండ్ వచ్చే విధంగా మనం చెకింగ్ చేసుకోవాలి. ఇట్లా లైన్ డోర్ ద్వారా గానీ, తర్వాత రైట్ యాంగిల్ ద్వారా గానీ ఇది మనకు అంటే ఒక సైడ్ ఆర్చ్ ఒరిగినట్టు గానీ కాకుండా కరెక్ట్‌గా ప్లంబ్‌కి గానీ, రైట్ యాంగిల్ గానీ వచ్చే విధంగా మనం ఈ టాప్ అనేది మనం చెకింగ్ చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా మనం మాలు వేసి రైట్ యాంగిల్ ద్వారా అన్నీ చెకింగ్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడైతే గ్యాప్స్ ఉంటుందో ఆ గ్యాప్‌లో మళ్ళీ మాలు వేసి ఆ సర్కిల్ అనేది రౌండ్‌గా వచ్చేటట్లు అంటే సెమీ సర్కిల్ మనం హాఫ్ రౌండ్ కరెక్ట్‌గా వచ్చే విధంగా మనం దాన్ని సరి చేసుకోవాలి. ఇట్లా సరి చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ అనేది ఇటుకలన్నీ మొత్తం పేర్చి ఆ ఇటుకలన్నీ మళ్ళీ మనం కింద ప్లంబ్‌కు అంటే ఆర్చి కూడా మళ్ళీ ప్లంబ్‌కు ఉండాలి. తర్వాత ఇటుక కూడా ఇలా తిరగాలి. అంటే సర్కిల్ అనేది తిరగాలి. ఇట్లా మనం అన్ని హైడర్‌గా ఇటుకలన్నీ మొత్తం మాలు వేసుకుంటూ హైడర్‌గా అంటే ఇది మాల్ అంటే రియల్ మాల్ కాదు. సున్నం అంటే ఇసుక, సున్నం 2 మిక్స్ చేసిన మాల్ మోటార్ అంటే లైమ్ మోటార్. జస్ట్ ఇది ప్రాక్టీస్ పర్పస్ కోసం. సో ఇంకోటి ఏంటంటే టెక్నికల్‌గా అంటే యూజ్‌ఫుల్ అన్నట్లు ఈ టీమ్ వర్క్ వీళ్ళంతా ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ టీమ్ వీళ్ళు ఇంకొక టీమ్ వర్క్ ప్రాక్టికల్ చేయడానికి లైమ్ మోటార్ ద్వారా మనం ప్రాక్టికల్‌గా చేపిస్తుంటాం. ఇలా ఈ ప్రతి ఇటుకని మనం వర్టికల్ గానీ, హారిజాంటల్ గానీ ప్రతి లేయరు మనం లైన్ డోర్ గానీ
స్పిరిట్ లెవెల్ కానీ పెట్టి ప్రతి లేయర్ మనం చెక్ చేస్తుంటాం. ఇట్లా వర్టికల్గా, ఇలా వర్టికల్ అంటే ఆ పైన ఆర్చ్ కూడా మనం వర్టికల్ రావాలి, పిల్లర్ కూడా వర్టికల్ రావాలి. ఇలాగా 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 ఆర్జెంటల్ కూడా మనం చెకింగ్ చేసుకుంటాం. వర్టికల్గా చెక్ చేస్తుంటాం, ఆర్జెంటల్ కూడా చెక్ చేస్తుంటాం. ఇది వచ్చి స్పిరిట్ లెవెల్ ద్వారా మనం ఇలాగా అంటే అలైన్మెంట్ కూడా మనకు ప్రతి లేయర్ టు లేయరు, ప్రతి ఇటుక, ప్రతి హైడర్ ఇటుకను మనం ఖచ్చితంగా ప్లంబ్ కానీ వర్టికల్ కానీ ఆర్జెంటల్ కానీ చెకింగ్ చేస్తుంటాం ప్రతి లేయర్. ఇది వచ్చి స్పిరిట్ లెవెల్ వచ్చి ఒక 1 మీటర్ ఒక సైజ్ గల స్పిరిట్ లెవెల్. ఈ స్పిరిట్ లెవెల్ ద్వారా మనం ఆర్జెంటల్ కానీ వర్టికల్ కానీ చెక్ చేసుకోవడానికి మనం స్పిరిట్ లెవెల్ని ఉపయోగిస్తుంటాం. ఇది వచ్చి సెమీ సర్కిల్ ఆర్చి. మనం ఆర్చి పైన మోటార్ వేయకుండా జస్ట్ ఇటుకలన్నీ పేర్చి ఆ ఇటుక గ్యాపులలో మనం మాల్ వేస్తాం. ఓకే, మనం ఇప్పుడు వచ్చి కీ కూడా పెట్టినాం. ఈ నిలువుగా ఉన్న ఇటుకలు వచ్చి దాని పేరు వచ్చి కీ. అంటే ఈ 2 ఇటుకలను పట్టుకోవడానికి ఆ కీని కూడా మనం అక్కడ అమర్చడం జరిగింది. ఆ కీ దాని పేరు వచ్చి కీ అంటాం మనం. సో దానికి మామూలుగా అంటే ఇటుకను ఇట్లా చాలా ఆకారంలో మనం దాన్ని చెలుగుతాం. కాకపోతే ఇటుక వేస్ట్ అయితే అన్నట్టుగా మనం ఇట్లా ఇటుకను కూడా ఉన్న విధంగా ఆ ఇటుకను అలా పెట్టడం జరిగింది. ఓకే, ఇది వచ్చి ఒక లేయర్ అయిపోయింది. తర్వాత సెకండ్ లేయర్ కూడా మనం ఆర్చి ఇటుకలు కూడా మళ్ళీ మనం పేరుస్తున్నాం. అంటే కింద మాల్ వేసేసి ఆర్చి సైడ్ వచ్చి 1 సెంటీమీటర్, బయట సైడ్ వచ్చి 3 సెంటీమీటర్ ఉన్నట్లుగా పెడితే ఇటుకలు అనేది డైమెన్షన్ రౌండ్ సర్కిల్ వచ్చేస్తుంటుంది. అందుకని మనం దీన్ని సెమీ సర్కిల్ ఆర్చి అని అంటాం. ఈ ఆర్చి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓపెన్ డోర్ పెట్టుకోవడం కానీ, కిటికీలు పెట్టుకోవడం కానీ, ఎలివేషన్లో కానీ, పెద్ద బ్రిడ్జెస్ కానీ, ఇట్లా మనం ఈ ఆర్చి అనేది పూర్వంలో మన పెద్దవాళ్ళు కూడా గ్రానైట్తో కూడా ఆర్చి నిర్మించినారు. సో మనం వచ్చి ఇటుకతో స్టూడెంట్తో ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇట్లా వర్టికల్ కూడా మనం ప్లంబ్ చెక్ చేసుకుంటాం. ఇట్లా ఇటుకలు కూడా మనం షిఫ్టింగ్ అంటే వేరే దగ్గర నుంచి మనం ఇక్కడ ఇటుకలను షిఫ్ట్ చేసుకుంటున్నాం. ఇది వచ్చి సిమెంట్ ఇటుకలు. ఇట్లా ఆర్జెంటల్ కూడా మళ్ళీ చెక్ చేసుకుంటాం. ఇటుకలన్నీ ఇట్లా పేర్ చేసి ఆ మధ్యలో మాల్ వేస్తాం. అంటే 2 ఇటుకల మధ్యలో మాత్రమే ఆర్చికి బాండింగ్. కింద సిమెంటు కానీ లేకపోతే స్టీల్ కానీ కంకర మాల్ కానీ లేదన్నట్టు ఓన్లీ ఇటుక మాలతోనే ఈ సర్కిల్ అనేది నిలబడుతుంది. అందుకని దీన్ని మనం సెమీ సర్కిల్ ఆర్చి అంటాం. ఇట్లా ఇది లోడ్ అనేది కింద పిల్లర్ మీదకి డిస్ట్రిబ్యూషన్ అయ్యి మధ్యన కీ ఉంటుంది కాబట్టి గోడ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది వచ్చే ఆర్చి, సెమీ సర్కిల్ ఆర్చి. ఇటుకలన్నీ మనం ఇట్లా హైడర్గా పేర్చి ఆ ఇటుకలన్నీ ఇట్లా మనం హైడర్గా పేర్చి ఇటుక మధ్యలో మాల్ వేసి కాపితో బాగా నింపాలి. ప్రతి లేయర్ మనం ఇట్లా వర్టికల్గా చెక్ చేసుకుంటూ, ఆర్జెంటల్ చెక్ చేసుకుంటూ ఆ ఇటుకలన్నీ మనం ఇట్లా డైరెక్షన్ అంటే స్పిరిట్ లెవెల్ ఒక డైరెక్షన్ బట్టి దాన్ని ఆబ్జెక్ట్ లేకుండా మొత్తం మన ఇటుకలన్నీ పేరుస్తూ ఉండాలి. ఓకే, ఈ విధంగా ఇట్లా ఇటుకలన్నీ పేర్చి ప్రతి లేయర్ మనం చెక్ చేస్తూ ఉండాలి స్పిరిట్ లెవెల్ ద్వారా. ఓకే, వీళ్ళంతా స్టూడెంట్ అంటే డిప్లొమా తర్వాత ఇంటర్ కంప్లీట్ చేసిన సూపర్వైజర్, వీళ్ళంతా సూపర్ స్ట్రక్చర్ కోసం వీళ్ళంతా ట్రైనింగ్ అవుతున్నారు. ఓకే, వీళ్ళంతా సూపర్వైజర్ ప్రాక్టికల్గా అంటే రోజు ఒక టాస్క్ ఇట్లా నిర్మాణ రంగంలో డిఫరెంట్ టాస్క్ వీళ్ళకు ప్రాక్టికల్గా నేర్పుతుంటాం. ఓకే, ఈరోజు వచ్చి మనం ఆర్చి ప్రాక్టీస్ చేపిస్తున్నాం. ఓకే, మాలంతా లోపలికి ఇటుకల మధ్యలోకి మాలంతా నింపుతున్నాం. ఇలాగా మాలు అంటే ఇటుకకి మధ్యన బాండింగ్ అనేది మాలే. అందుకని మనం వర్టికల్ కానీ ఆర్జెంటల్ కానీ మాల్ అనేది బాగా ఇటుకల మధ్యలో కాపీ ద్వారా గూడ్చాలి, అంటే లోపలికి వెళ్ళేటట్టుగా నింపాలి. ఇలా ఈ విధంగా మాల్ అనేది లోపలికి వెళ్ళేటట్లు నింపాలి. ఇగో ఇప్పుడు మనం గ్రూప్ పాయింటింగ్ అంటే 2 ఇటుకల మధ్యన మళ్ళీ మనం ఎలివేషన్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఇదంతా మొత్తం గ్రూప్ పాయింటింగ్ అంటే మొత్తం జాయింట్లన్నీ మాల్తో పూడ్చుకున్నాం. మనం హ్యాండ్ గ్లౌజ్ ద్వారా కూడా జాయింట్ నింపొచ్చు, కాపీ ద్వారా కూడా మనం జాయింట్ అనేది నింపొచ్చు. ఇట్లా మొత్తం గ్యాప్ లేకుండా ఇటుకకు 2 వైపులా జాయింట్ అనేది పూయాలి. పూసిన తర్వాత చీపురుతో దులిపేసి ఎక్సెస్ ఉన్న మాట అంతా చీపురుతో దులిపిన తర్వాత మనం ఒక ఆర్జెంటల్గా గ్రూ వచ్చేటట్లు కానీ వర్టికల్గా గ్రూ వచ్చేటట్లు మనం ఇలాగ గ్రూ అనేది తీయాలి. ఈ గ్రూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్లాస్టింగ్ అనేది బాండింగ్ అవుతుంటుంది, అట్లాగే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇటుక ఒక డైమెన్షన్ అనేది మనకు చూడడానికి బాగుంటుంది. దీని వచ్చి మనం గ్రూ పాయింటింగ్ అంటాం. అంటే ప్రతి లేయర్కు మనం ఫైనల్లో అంటే వర్క్ అంతా పూర్తయిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు గ్రూ పాయింటింగ్ అనేది మనం తీయాలి. ప్రతి ఇటుకకు కానీ ఇట్లాగా ఈ విధంగా మనం అన్ని గ్రూ పాయింటింగ్ అనేది ఆర్జెంటల్ వర్టికల్గా ఇటుక ఒక డైమెన్షన్ ప్రకారం మనం గ్రూ పాయింటింగ్ అనేది చేయాలి. ఓకే, ఇప్పుడు అది వచ్చి కీ కూడా మనం వర్టికల్ కూడా అది కూడా కీ పక్కన కూడా గ్రూ పాయింటింగ్ చేయాలి. ఇట్లా ఆర్జెంటల్ చేయాలి, వర్టికల్ కూడా చేయాలి. ఓకే, ఇప్పుడు మనకు స్పష్టంగా కనబడుతుంది ఆర్చి యొక్క కింద మోస్ అన్నట్లు. అంటే మళ్ళీ తర్వాత సెట్టింగ్ అంటే ఒక 1 వీక్ తర్వాత దాన్ని అంతా సెట్టింగ్ అంతా కింద ఉన్న మోటార్ అంతా డిస్మెంట్ చేస్తుంటాం అన్నట్టు.
ఓకే, ఇది వచ్చి మనం సెమీ సర్కిల్ ఆర్చ్. దీన్ని మనం ఓపెన్ ఏరియాలో కడుతుంటాం, అంటే డోర్స్, విండోస్ అట్లాంటి ప్రదేశంలో మనం ఆర్చ్ కడుతుంటాం. ఓకే, దీని యొక్క స్పెసిఫికేషన్ అంటే ఈ ఆర్చ్ యొక్క నిర్మించే విధానం గురించి నేను ఇప్పుడు స్టూడెంట్ అందరికీ చెప్తున్నాను. ఓకే, ఇది వచ్చి సెమీ సర్కిల్ ఆర్చ్. మనకు 9 ఇంచుతో నిర్మించిన ఆర్చ్. ఇది ఇటు 14 ఇంచుల గోడ, అటు 14 ఇంచుల గోడ, మధ్యలో 9 ఇంచెస్ వాల్, మధ్యలో చెక్కి. ఈ జాయింట్ థిక్నెస్ వచ్చి 1 సెంటీమీటర్, ఆర్చ్ సైడ్ వచ్చి 3 సెంటీమీటర్. ఈ మోటార్ నిష్పత్తి వచ్చి 1:5 నిష్పత్తి. ఇవన్నీ మోస్ట్ అంటే ఇటుకకు సెంటరింగ్ బదులు మనం ఇటుకలన్నీ ఇట్లాగా పేర్చుకొని ఈ విధంగా మనం ఇటుకలన్నీ మంచి అంటే అలైన్మెంట్ వచ్చేటట్లు ప్లంబ్ ఉండే విధంగా స్టేటెడ్ ద్వారా మొత్తం ఇవన్నీ మనం పేర్చుకొని ఇటుకలన్నీ క్రమ పద్ధతి ఇట్లా ఇటుకలన్నీ మొత్తం పేర్చుకోవాలి. పేర్చుకొని ఆర్చ్ అనేది ఇట్లా నిర్మించాలి అందరూ. ఓకే, ఇది హైట్ ఒకే రోజులో దీన్ని మొత్తం పూర్తి చేసేసినాం. ఇట్లా ఇంకా పెద్ద హెవీ ఆర్చ్ ఉంటే కనుక దాన్ని మనం 3 డేస్ కట్టచ్చు, 2 డేస్ కూడా కట్టచ్చు. చిన్న ఆర్చ్ కాబట్టి మనం ఒకే రోజులో ఈ ఆర్చ్ అనేది పూర్తి చేయడం జరిగింది. ఈ ఆర్చ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఆర్చ్కి 2 వైపులా గ్రూ పాయింటింగ్ చేయాలి. గ్రూ పాయింటింగ్ వల్ల ఒక ముఖ్య ఉద్దేశం అంటే ఎలివేషన్ కానీ డిజైన్ కానీ మంచిగా నీట్గా చూడడానికి లుక్ ఉంటుంది. ఈ కింది ఏరియా మొత్తం మోల్డ్స్ అన్నట్లు అంటే సెంటరింగ్ లేని ప్రదేశంలో మనం ఇటుక ద్వారా మనం సెంటరింగ్ చేసినాం. ఇది వచ్చే కీ. దీన్ని మనం ఈ లోడ్ అనేది మొత్తం కీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ 2 వైపుల కీ అనేది మోస్ట్ ఉంటుంది కాబట్టి ఇది కంపల్సరీ మనం ఆర్చ్లో సెంటర్లో కీ అనేది కంపల్సరీ పెట్టాలి. ఓకే, ఇప్పుడు వచ్చి మనం ఒక గ్రూ ఫోటో దిగుదాం. ఓకే, వచ్చాను సార్. సో ఇప్పుడు మళ్ళీ ఈ గోడ అనేది మనం కింద మోస్ అనేది పెట్టినాం కదా, అది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం ఒక 1 వీక్ తర్వాత గోడంతా సెట్టింగ్ అయిన తర్వాత 1 వీక్ తర్వాత మనం కింద ఉన్న మోస్ అనేది ఇటుకలన్నీ మొత్తం ఇలాగా తీసి పక్కన పెట్టి ఇప్పుడు మనం అనుకున్న విధంగా ఓపెన్ అనేది వచ్చేసింది. పైన ఆర్చ్ అనేది సెట్ అయిపోయి నిలబడిపోయింది. ఓకే, ఇది అంటే రియల్ సిమెంట్ కాదు, సున్నంతో చేసినా కూడా ఆ విధంగా మాది అనేది బాండింగ్ అయిపోయింది. ఇట్లా ఈ ఆర్చ్ అనేది మొత్తం నిండిపోయింది, నిలబడిపోయింది. ఇది బాగా సెట్ అయిపోయింది, ఇలా నిలబడిపోయింది. కింద మోస్ట్ సంథింగ్ అంత తీసినా కూడా. ఓకే, ఈ విధంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.